ఒక చిన్న కథ. ఒక ప్లేన్‌లోని అందరు ప్రయాణికులు కూడా ఎక్కి కూర్చుంటారు. ప్లేన్ మొదలవుతుంది. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎయిర్ హోస్టెస్ చెప్తుంది. అందరూ రెడీ అయిపోతారు. బెల్ట్ పెట్టుకుంటారు. అండ్ ప్లేన్ అన్నది స్టార్ట్ అవుతుంది. అలా అయిన తర్వాత ఒక అతని పక్కన ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. ఆ పాప మంచి పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. చిన్నపిల్లల కథల్ని చదువుతూ ఉంటుంది. ఆ పాప పక్కన ఉండేటువంటి అతను చూసి ఆ పాపను చూసి ఆనందపడుతూ ఉంటారు. ఆ పాప కథ చదువుతూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంతట్లోని ఎయిర్ హోస్టెస్ అందరికీ కూడా జ్యూస్లు ఇవన్నీ సర్వ్ చేస్తూ ఉంటుంది. తాగడానికి జ్యూస్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది. సడన్గా ప్లేను ఒక్కసారికి ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే టర్బులెన్స్ అవుతూ ఉంటుంది. అందరూ భయపడిపోతారు. ఎయిర్ హోస్టెస్ చెప్తుంది కదా, ఎవరు భయపడవలసిన అవసరం లేదు, మేము అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంటామని. కానీ జనాలందరికీ ప్రాణభయంతో ఎవరి దేవుళ్ళని వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. కానీ ఆ పాప మాత్రం చాలా చక్కగా తన చదువు మాత్రం చదువుకుంటూ ఆనందపరవశం అయిపోతూ ఉంటుంది. ఇతనికి అర్థం కాదు, ఇంతమంది భయపడిపోతున్నారు, నేను కూడా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని, అయినా నాకు చాలా భయంగా ఉంది, పాప ఎలా ఉంది అని అనుకుంటూనే భయపడుతూనే చూస్తూ ఉంటారు. ఇంతట్లో ఏమవుతుందంటే ఆ ప్లేన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంటారు. అందరూ కూడా ఒక్క ఊపిరి తీసుకుంటారు. తీసుకొని భగవంతుడా మేము అందరం రక్షింపబడ్డాము, నిజంగా ఈరోజు మీరు ఉండబట్టే అని దేవుడికి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు. అందరూ ఒక ఊపిరి తీసుకుంటున్నప్పటికీ ఆ పాప వైపు ఇతను చూసి అడుగుతారనమాట, ఏమన్నా కొంచెం కూడా భయం వేయలేదా, ఇంతమంది అందరు కూడా భయపడిపోయారు, కొందరు ఏడవడం మొదలుపెట్టారు, నువ్వు ఇంత చిన్న పిల్లవి నీకెందుకు భయం వేయలేదా అని అడుగుతారు. అంటే ఆ పాప ఒకసారిగా నవ్వుతూ అంటుంది కదా, నాకు అస్సలు భయం వేయలేదే, ఎందుకు నీకు భయం వేయలేదు అని అడుగుతారు. అంటే ఆ పాప ఏం చెప్తుందో తెలుసా, ఆ పాప అంటుంది కదా, ఆ పైలట్ ఎవరో తెలిసినా మా నాన్నగారు అని చెప్తుంది చాలా గర్వంగా. అంటూ మా నాన్నకి తెలుసు నన్ను ఎలా రక్షించుకోవాలో, అంతే కదా, ఎందుకనే నాకు భయం వేయలేదు, మా నాన్న చూసుకుంటారు నన్ను అని చాలా చక్కగా జవాబు చెప్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, మనం అందరం జీవితంలోని చాలా చాలా విషయాల్లో కదిలిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. కానీ మనల్ని రక్షించేటువంటి వాడు మనకెప్పుడూ కూడా ఎలా రక్షణ ఇవ్వాలో అన్నది తెలుసు. అతనే భగవంతుడు. భగవంతుడి మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా భయపడరు. థ్యాంక్ యూ.